ఓకే ఓకే సార్. హలో సార్. ఓకే సార్. వాయిస్ వస్తుందా సార్? వస్తాను సార్. ఓకే. సో మనం లాస్ట్ క్లాస్లో హోమ్ ట్యాబ్లో మనం ఇక్కడ నేర్చుకున్నటువంటి టాపిక్స్ వచ్చేసి ఈ పారాగ్రాఫ్ గ్రూపు, తర్వాత వచ్చేసి ఇక్కడ ఇందులో ఎడిటింగ్ గ్రూప్లో ఫైండ్, రీప్లేస్, సెలెక్ట్ ఇవన్నీ నేర్చేసుకున్నాం కదా సార్. సో టోటల్ మనకు హోమ్ ట్యాబ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే సార్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్ అని ఉంది కదా, ఈ ఇన్సర్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేద్దాం. ఇందులో వచ్చేసి చూడండి మనకు పేజెస్ గ్రూప్ అని ఉంది, టేబుల్స్ గ్రూప్ ఉంది, ఇల్లస్ట్రేషన్, లింక్స్ ఇట్లా ఉన్నాయి. వన్ గ్రూప్ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మీకు ర్యాండ్ అనేది ఏదో రాలేదన్నారే, వచ్చిందా? వచ్చింది సార్. మళ్ళీ టిక్ చేసాను సార్. సరే సరేలేండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ దాదాపుగా ఇప్పుడు కంటెంట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇందులో టోటల్ 5 పేజెస్ ఆఫ్ కంటెంట్ అయితే ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మనం డైరెక్ట్ గా ఈ పర్టికులర్ పేజ్ కి ఫ్రంట్ లో ఏదైనా మనం కవర్ పేజ్ ని సెట్ చేసుకోవాలనుకోండి, ఫస్ట్ లో ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు లేదంటే ఇక ఏదైనా వర్క్ చేసినప్పుడు కవర్ పేజ్ అనేది సెట్ చేస్తారు. అటువంటిప్పుడు ఇక్కడ మనం కవర్ పేజ్ లోకి వెళ్తే ఇందులో కొన్ని ప్రీ డిజైన్డ్ కవర్ పేజెస్ ఉంటాయి సార్. ఓకే సార్. సో ఇక్కడ వచ్చేసి చూడండి మీకు ఏ టైప్ ఆఫ్ కవర్ పేజ్ కావాలనేది అది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు కవర్ పేజ్ అనేది ఫ్రంట్ లో వస్తుంది. సెకండ్ పేజ్ నుంచి టెక్స్ట్ స్టార్ట్ అవడం మొదలవుతుంది. ఓకే సార్. ఇక్కడ మనం ఏదైనా టెక్స్ట్ ని టైప్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏదైనా ఇక్కడ క్లిక్ చేసి మనం డేట్ ని పిక్ చేసుకోవచ్చు, ఈరోజు డేట్ ని. తర్వాత వచ్చేసి ఇక్కడ టైటిల్ సెట్ చేసుకోవచ్చు మనం. ఇందులో ఇక్కడ ఏదైనా ఇమేజ్ మనకు వద్దు అనుకుంటే ఆ ఇమేజ్ డిలీట్ చేసి దాని ప్లేస్ లో వేరేది సెట్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా బుక్లెట్ కానివ్వండి, ఇంకోటి ఇట్లా సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు కవర్ పేజెస్ ఇక్కడ కొన్ని ప్రీ డిజైన్డ్ గా ఉంటాయి, వాటిని మాత్రమే మనం ఇన్సర్ట్ చేసుకోగలుగుతాం సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఒకవేళ నాకు ఈ కవర్ పేజ్ అనేది అక్కర్లేదు, దీన్ని మనం తీసేయాలా అని అనుకోండి, ఇక్కడికి వెళ్ళి రిమూవ్ కరెంట్ కవర్ పేజ్ అని ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఆ కవర్ పేజ్ అనేది మనకి రిమూవ్ అయిపోతుంది ఇందులో. ఓకే సార్. తర్వాత ఇక్కడ పేజెస్ గ్రూప్ అని ఉంది, ఇందులో పేజెస్ గ్రూప్ లో బ్లాంక్ పేజ్ అని ఉంది కదా సార్. ఇప్పుడు ఇక్కడ నాకు ఫస్ట్ పేజ్ ఉంది, తర్వాత సెకండ్ పేజ్ ఉంది. ఈ ఫస్ట్ పేజ్ కి సెకండ్ పేజ్ కి మధ్యలో ఒక బ్లాంక్ పేజ్ ని ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ పేజ్ కి ఎండ్ లో మీరు కర్సర్ ఉంచి ఇక్కడ బ్లాంక్ పేజ్ మీద క్లిక్ చేస్తే చూడండి, అంటే ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉంచాలి కర్సర్. బ్లాంక్ పేజ్ మీద క్లిక్ చేసి చూడండి ఒక ఎంప్టీ పేజ్ అనేది మనకు వచ్చింది ఇక్కడ. అంటే ఈ ఫస్ట్ పేజ్ కి సెకండ్ పేజ్ కి, అంటే మనకి ఎక్కడైతే బ్లాంక్ పేజ్ అనేది మనం ఇన్సర్ట్ చేయాలనుకున్నామో ఆ పేజ్ చూడండి ఫస్ట్ లో కర్సర్ ఉంచి బ్లాంక్ పేజ్ అనేది క్లిక్ చేస్తే బ్లాంక్ పేజ్ అనేది మనకి ఇన్సర్ట్ అవడం జరుగుతుంది. ఒకవేళ మరి దాన్ని మనం రిమూవ్ చేయాలనుకోండి, ఈ పేజ్ చివర్లో కానివ్వండి లేదంటే ఈ పేజ్ ఫస్ట్ లో కానివ్వండి, ఇక్కడ పేజ్ ఫస్ట్ ఉంటే మనం ఏం చేయాలి, బ్యాక్ స్పేస్ నొక్కాలి. లేదు ఇక్కడ అనుకుంటే డైరెక్ట్ గా మనం డిలీట్ నొక్కాలి అంతే. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే టెక్స్ట్ అనేది పైకి రావడం జరుగుతుంది సార్. ఓకే సార్. తర్వాత ఇప్పుడు నేను సంథింగ్ ఏదైనా టెక్స్ట్ ని కంటిన్యూగా టైప్ చేస్తున్నాను అనుకోండి ఇందులో. సో ఈ ఫస్ట్ పేజ్ లో టెక్స్ట్ నాకు ఇక్కడ వరకే కావాల్సి వచ్చింది. తర్వాత నెక్స్ట్ పేజ్ కి కర్సర్ వెళ్ళిపోవాలంటే మనం అప్పుడు ఏం చేస్తాము, ఎంటర్ నొక్కుంటూ వెళ్తాం. ఇక్కడ చూడండి. సో ఇలా ఎంటర్ నొక్కుంటా వెళ్ళే బదులు సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ నేరుగా ఇక్కడ నుంచి కర్సర్ని
డైరెక్ట్ గా నెక్స్ట్ పేజ్ కి బ్రేక్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు పేజెస్ గ్రూప్ లో పేజ్ బ్రేక్ అని ఉంది. ఎస్ సార్. ఆ పేజ్ బ్రేక్ మీద క్లిక్ చేసినట్టయితే అది ఆటోమేటిక్ గా నెక్స్ట్ పేజ్ కి బ్రేక్ అవుతుంది సార్. మరి ఈ పేజ్ బ్రేక్ కి షార్ట్ కట్ కి ఇక్కడ చూపించింది మనకు కంట్రోల్ రిటర్న్ అని. అంటే రిటర్న్ అంటే ఎంటర్ అని అర్థము. మీరు కంట్రోల్ కీ ఓకే సార్. కంట్రోల్ కీ పట్టుకొని గాన ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే సో చూడండి మనకు ఆటోమేటిక్ గా నెక్స్ట్ పేజ్ కి రావడం జరుగుతుంది అన్నమాట. లేదు ఒకవేళ నేను 2 పేజీల్లో టైప్ చేయాల్సినటువంటి కంటెంట్ ఒకే పేజీలోనే చేశాను, అప్పుడు 2 పేజీల్లో డివైడ్ చేయాలనుకున్నప్పుడు 1 2 3 4 ఇక్కడ నుంచి నాకు సపరేట్ గా పేజ్ కి డివైడ్ అవ్వాలనుకోండి, ఇక్కడ కర్సర్ నుంచి మీరు కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే లేదంటే పేజ్ బ్రేక్ అయినా సరే నెక్స్ట్ పేజ్ కి ఆటోమేటిక్ గా బ్రేక్ అయిపోతుంది సార్. రైట్ సార్. ఓకే. సో ఇప్పుడు ఇది నేర్చుకున్నాము. ఇప్పుడు మీరు ఏదైనా కానీ స్టూడెంట్స్ డేటా కావచ్చు, లేదంటే ఎంప్లాయీస్ డేటా కావచ్చు, మీ పర్సనల్ డేటా కావచ్చు, టైం టేబుల్స్ కావచ్చు, ఏదైనా సరే మనం ఒక టేబుల్లో తయారు చేసుకొని పెట్టుకోవాలనుకోండి. సో టేబుల్స్ తయారు చేసుకొని పెట్టుకోవాలనుకున్నప్పుడు సో మనం ఎలా చేయగలుగుతాం అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్ లో టేబుల్ గ్రూప్ అని చూసారా? ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ బటన్ ని ప్రెస్ చేసినట్టయితే ఇందులో ఆల్రెడీ కొన్ని ప్రీ డిజైన్డ్ గా బాక్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఇలా కిందికి మూవ్ చేస్తే ఇవి రోస్ అంటే 8 ఉంటాయి, రైట్ కి మూవ్ చేస్తే ఇవి 10 ఉంటాయి. అంటే సో మనం ఈ కాలమ్స్ 8 రోస్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనకు ఒకవేళ అన్ని అవసరం లేదనుకుంటే అవసరానికి తగ్గట్టుగా మీరు మౌస్ పాయింటర్ ని ఇట్లా మూవ్ చేస్తూ ఉంటే సో చూడండి సెలెక్ట్ అవుతుంది. మీరు ఒకసారి ఇలాగా క్లిక్ చేశారంటే చూడండి టేబుల్ అనేది మనకి ఇన్సర్ట్ అవడం జరుగుతుంది. లేదు అని అంటే గన ఇన్సర్ట్ లో టేబుల్ గ్రూప్ లో ఇదంతా కాదు, నాకు ఇంకా 10 కాలమ్స్ కన్నా ఎక్కువ కావాలి, 8 రోస్ కన్నా ఎక్కువ కావాలనుకున్నప్పుడు కింద మనకు ఇన్సర్ట్ టేబుల్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ ఇన్సర్ట్ టేబుల్ మీద మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నంబర్ ఆఫ్ కాలమ్స్, నంబర్ ఆఫ్ రోస్ అని ఉన్నాయి. నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే పైది ఇంక్రీజ్ బటన్, కిందిదేమో డిక్రీజ్ బటన్. సో ఇప్పుడు నేను 4 కాలమ్స్ తీసుకున్నాను, రోస్ 2ని సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే బటన్ ని ప్రెస్ చేశాను. ఇక్కడ ఎప్పుడైతే మనం ఓకే బటన్ ని ప్రెస్ చేస్తామో చూడండి ఇక్కడ సో ఇదంతా ఒక రో, ఇదంతా ఒక రో, ఇట్లాగా కాలమ్స్, ఇది ఒక కాలము, ఇది ఒక కాలము, ఇట్లా అలాగా 4 కాలమ్స్ 2 రోస్ తో ఒక టేబుల్ అయితే ఇన్సర్ట్ అవ్వడం జరిగింది. ఈ బాక్స్ ని, ఈ చిన్న బాక్స్ ని మనం ఏమంటామంటే సెల్ అంటాం సార్. ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలమ్ ఈజ్ నోన్ యాజ్ సెల్. అంటే ఇక్కడ ఒక రోను ఒక కాలం కలిపితే ఒక సెల్ అన్నమాట. మరి ఇందులో చూడండి ఈ సెల్లో మనం ఏదైనా సరే నంబర్ కావచ్చు, ఓకే, తర్వాత కంటెంట్ వర్డ్స్ ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక టేబుల్ ప్రిపేర్ చేయాలనుకున్నాను. ఫస్ట్ రోలో ఏం ఎంటర్ చేస్తానంటే ఫీల్డ్ నేమ్స్ అంటే టైటిల్స్, సీరియల్ నంబర్ అని టైప్ చేశాను. మరి కర్సర్ ని నెక్స్ట్ సెల్ కి మూవ్ చేయాలంటే మీ కీబోర్డ్ లో ట్యాబ్ నొక్కాల్సి ఉంటుంది. ట్యాబ్ నొక్కి సో నేమ్ క్లిక్ చేశాను, ట్యాబ్ అడ్రస్ అన్నాను, తర్వాత ట్యాబ్ ఫోన్ నంబర్. మరి ట్యాబ్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఫస్ట్ నెక్స్ట్ రోలో ఫస్ట్ సెల్ లోకి వచ్చేస్తుంది సీరియల్ నంబర్. సో చూడండి ఇక్కడ మనము టైప్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మనం తీసుకుందేమో అక్కడ 2 రోస్ తీసుకున్నాము, 4 కాలమ్స్ తీసుకున్నాము. మరి ఇంకా దాదాపుగా ఒక 15 మందిది మనం రికార్డ్ ఎంటర్ చేయాల్సి ఉంది అనుకోండి. అయితే ఇప్పుడు మనం ఒక రికార్డే ఎంటర్ చేసాము, ఇంకా 14 రికార్డులు ఎంటర్ చేయాల్సి ఉంది. మరి 14 రోస్ కావాలి. మరి అటువంటిప్పుడు మనం రోస్ తీసుకోవాలంటే సో ఏం చేయాలంటే ఈ లాస్ట్ రో, ఈ రో ఉంది కదా సార్, ఈ లాస్ట్ రోలో లాస్ట్ సెల్ లో కర్సర్ ఉంచి
మీరు ట్యాబ్ అనేది ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా రో అనేది యాడ్ అవుతుంటుంది సేమ్ కాలమ్స్ తో. సో ఇప్పుడు నెంబర్ 2 అంటే ఒకసారి ప్రెస్ చేస్తే ఒక కాలం వస్తుందా సార్? కాలం రాదు, ఓన్లీ రోస్ మాత్రమే మనకు వస్తాయి అన్నమాట. రోస్ ఓకే ఓకే సార్. ట్యాబ్ ప్రెస్ చేసి చూడండి ఆటోమేటిక్ గా మనకు రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా. సో అలా ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ పోతే మనకి ఎన్ని రోస్ అయినా వస్తూనే ఉంటాయి. ఓకే సార్. రైట్ సార్. సో ఇన్సర్ట్లోకి వెళ్ళి మనం ఏం చేసాం, టేబుల్లో ఇది ఇన్సర్ట్ చేయడం నేర్చుకున్నాము. అయితే బై మిస్టేక్ అనుకోకుండా నేను 4 కాలమ్స్ మాత్రమే ఇన్సర్ట్ చేశాను. మరి ఇంకా ఎక్కువ కాలమ్స్ ఇన్సర్ట్ చేయాలనుకోండి, మధ్యలో ఎక్కడైనా టైప్ చేసినటువంటి మధ్యలో రోస్ ఇన్సర్ట్ చేయాలనుకోండి అడిషనల్ గా, మరి అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎప్పుడైతే టేబుల్ ని ఇన్సర్ట్ చేస్తారో ఆటోమేటిక్ గా, సో ఇక్కడ మనకు డిజైన్ లేఅవుట్ అని 2 ట్యాబ్స్ వస్తాయి ఇక్కడ టేబుల్ టూల్స్ కింద. డిజైన్ ట్యాబ్ ఒకటి, లేఅవుట్ ట్యాబ్ ఒకటి. ఆ టేబుల్ బయట కర్సర్ ఉందనుకోండి అవి కనిపించవు మనకు. టేబుల్ లోపల కర్సర్ ఉన్నప్పుడు ఇవి కనిపిస్తాయి ఈ ట్యాబ్స్ అనేది ఇక్కడ. సో మీరు అడిషనల్ గా కాలమ్స్ ని ఇన్సర్ట్ చేసుకోవాలంటే, అడిషనల్ గా రోస్ ని ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ లేఅవుట్ ట్యాబ్ లోకి వెళ్ళి ఇందులో రోస్ అండ్ కాలమ్స్ గ్రూప్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి సీరియల్ నెంబర్, నేమ్ కి, అడ్రస్ కి మధ్యలో ఒక కాలం ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మనకు ఈ రోస్ అండ్ కాలమ్స్ గ్రూప్ లో ఇన్సర్ట్ లెఫ్ట్, ఇన్సర్ట్ రైట్. అంటే ఇక్కడ మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే మనకు ఇన్సర్ట్ కాలమ్ టు ది లెఫ్ట్ అని చూపిస్తుంది, ఇన్సర్ట్ కాలమ్ టు ది రైట్ అని చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమనుకుంటున్నాను సార్, నేమ్ కి అడ్రస్ కి మధ్యలో కావాలని. సో అప్పుడు మీరు ఏం చేయాలా, కర్సర్ అనేది ఏ కాలంలో అయితే ఉందో ఆ కాలంకి మీరు లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే కాలం టు ది లెఫ్ట్, అంటే ఇన్సర్ట్ లెఫ్ట్. కర్సర్ అనేది ఏ కాలంలో అయితే ఉందో ఆ కాలంకి రైట్ సైడ్ ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఇన్సర్ట్ రైట్. ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేయాలి సార్, ఏది ఆప్షన్ నొక్కాలి ఇక్కడ? రైట్ సైడ్. రైట్, ఎందుకంటే కర్సర్ ఇటు పక్క ఉంది కాబట్టి. సో ఇక్కడ ఇంకొక ఫీల్డ్ అనేది మనం యాడ్ చేస్తున్నాం, ఫాదర్స్ నేమ్. అగైన్ ఇప్పుడు ఫాదర్స్ నేమ్ కి అడ్రస్ కి మధ్యలో ఒక కాలం ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఫాదర్స్ అప్పుడు మనం ఇక్కడ ఏం వాడాలి? లెఫ్ట్ సార్. లేదంటే మీరు డైరెక్ట్ గా చూడండి ఇక్కడే రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఇన్సర్ట్ లో చూడండి, ఇన్సర్ట్ కాలం టు ది లెఫ్ట్, రైట్ ఉంటాయి. సో లెఫ్ట్ ఇచ్చేసినట్టయితే లెఫ్ట్ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే ఓకే సార్. దెన్ రైట్ సైడ్ కావాలనుకోండి ఇన్సర్ట్ రైట్. ఒకటి కన్నా ఎక్కువ కావాలనుకోండి, ఈ అడ్రస్ కి ఫోన్ నెంబర్ కి మధ్యలో ఒక 3 కాలమ్స్ కావాలనుకోండి, సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 రో కాలమ్స్ ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ 2 సెలెక్ట్ అయిపోతాయి, అంటే ఇన్సర్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, 3rd రో పైన ఒక రోని ఇన్సర్ట్ చేయాలనుకున్నాను నేను ఇక్కడ. ఈ రో పైన మనం ఈ 3rd రో పైన ఒక రోని ఇన్సర్ట్ చేయాలనుకున్నాం. అప్పుడు ఏం చేయాలి చెప్పండి సార్? రైట్ సార్. రైట్. రో కాలం కాదు, రో ఇట్లా రో ఉంది కదా, ఈ రోని ఇన్సర్ట్ చేయాలనుకుంటే సో ఇక్కడ మనకి ఇన్సర్ట్ అబోవ్, ఇన్సర్ట్ బిలో అని ఉన్నాయి. కర్సర్ ఏ రో అయితే ఉందో ఆ రోకి పైన ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ అబోవ్, కర్సర్ అయితే ఉందో రోకి కింద కావాలనుకుంటే ఇన్సర్ట్ బిలో. లేదంటే మీరు ఇక్కడే రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఇన్సర్ట్ అబోవ్, ఇన్సర్ట్ బిలో అని ఉంటాయి, ఈ ఆప్షన్స్ అయినా వాడతారు. అలాగా అడిషనల్ గా రోస్ ని కానీ మీరు అడిషనల్ గా కాలమ్స్ ని కానీ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఈ లేఅవుట్ ట్యాబ్ లో ఈ ఆప్షన్స్ వాడతాం సార్. సో ఇప్పుడు అన్నెసెసరీగా ఉన్నటువంటి రోస్, అన్నెసెసరీగా ఉన్నటువంటి కాలమ్స్ ని డిలీట్ చేయాలా? డిలీట్ చేసే ముందు
నాకు పర్టికులర్ కాలమ్ని సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే ఒక పర్టికులర్ సెల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే, పర్టికులర్ రోని సెలెక్ట్ చేసుకోవాలి, ఎంటైర్ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఈ కాలమ్ని మనం ఈ సెలెక్ట్ చేయాలనుకోండి, ఇందులో కర్సర్ ఉంచి ఇక్కడ డిలీట్ కి చూడండి డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే, సారీ ఇక్కడ చూడండి టేబుల్ గ్రూప్ లో సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడికి వెళ్ళి చూడండి సెలెక్ట్ కాలం అన్నట్లయితే ఏమవుతుందంటే మొత్తం ఆ కాలం అంతా సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ సెలెక్ట్ కాలం అంటే కాలం సెలెక్ట్ అవుతుంది. ఒక సెల్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ సెల్ అంటే సెల్ సెలెక్ట్ అవుతుంది. అగైన్ ఇప్పుడు ఈ రోని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ రో. ఇలాగా ఎంటైర్ టేబుల్ నే సెలెక్ట్ చేయాలనుకోండి సెలెక్ట్ టేబుల్, మొత్తం టేబుల్ అంతా సెలెక్ట్ అవుతుంది. లేదంటే మీరు మొత్తం టేబుల్ ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ టేబుల్ కి టాప్ లో లెఫ్ట్ సైడ్ లో చూడండి ఒక స్టార్ బటన్ మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఆ స్టార్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం టేబుల్ అంతా సెలెక్ట్ అవుతుంది. మరి సైడ్ క్లిక్ చేస్తే అన్సెలెక్ట్ అయిపోతుంది. మీరు మౌస్ తోనే యాజ్ గా మీకు కావాల్సినటువంటి కాలమ్స్, మీకు కావాల్సినటువంటి రోస్ ని, సెల్ ని సెలెక్ట్ చేసుకో. కాకపోతే నేను మీకు ఆప్షన్స్ అనేది చెప్తున్నాను. అనవసరమైనటువంటి కాలమ్స్, రోస్ ని డిలీట్ చేయాలంటే మాత్రం మీరు ఒక సింగిల్ కాలమ్ ని డిలీట్ చేయాలనుకుంటే ఆ కాలంలో కర్సర్ ఉంచితే చాలు. ఇప్పుడు ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ గ్రూప్ లోకి వెళ్ళి డిలీట్ కాలమ్స్ అని క్లిక్ చేస్తే ఆ కాలం అనేది డిలీట్ అవుతుంది. తరువాత ఇప్పుడు సో మనము ఈ వీటిని అట్ ఏ టైం మనం డిలీట్ చేయాలనుకున్నాం. చూడండి ఆ 2 కాలమ్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను, డిలీట్ కాలమ్స్. ఈ 2 కాలమ్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసిన మనం డిలీట్ సెల్స్ లోకి వెళ్ళి డిలీట్ కాలమ్ అంటే చూడండి ఆ కాలమ్స్ డిలీట్ అవుతాయి. ఇప్పుడు ఈ రో డిలీట్ చేయాలనుకోండి డిలీట్ రో, చూడండి ఇక్కడ ఈ రోని డిలీట్ రో. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ రోస్ అన్నిటిని డిలీట్ చేయాలనుకోండి సెలెక్ట్ చేసి డిలీట్ రోస్. రోస్ అన్ని డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం టేబుల్ ని మనం డిలీట్ చేయాలనుకోండి టేబుల్ అంతా సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. టేబుల్లో ఎక్కడో చోట మనం కర్సర్ ఉంచినట్టయితే ఇక్కడ డిలీట్ లోకి వెళ్ళి సో చూడండి డిలీట్ టేబుల్ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే టేబుల్ అంతా మనకు డిలీట్ అయిపోతుంది సార్. ఓకే సార్. సో ఇప్పుడు ఇలాగా మనం ఇన్సర్ట్ లోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా సో ట్యాబ్స్ అనేది ఇక్కడ టేబుల్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఆ అనవసరమైన వాటిని డిలీట్ చేసాం. ఇప్పుడు చెప్పండి ఈ రో పైన ఒక రోని మనం ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ రో పైన ఇక్కడ సో స్టూడెంట్స్ డీటెయిల్స్ అని నేను ఎంటర్ చేస్తున్నాను. చూడండి సో స్టూడెంట్స్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సెల్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి నాకు. మరి ఈ టైటిల్ అనేది సెంటర్ లో రావాలా. అప్పుడు ఎలా చేస్తామంటే ఇప్పుడు ఇంకా నేను ఇక్కడ ఈ లాస్ట్ సెల్ కర్సర్ నుంచి ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మనకు మర్జ్ సెల్స్ చూడండి, మర్జ్ సెల్స్, స్ప్లిట్ సెల్స్, స్ప్లిట్ టేబుల్ అని ఉంది కదా. ఇందులో మర్జ్ సెల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది ఈ మర్జ్ గ్రూప్ లో, ఈ లేఅవుట్ ట్యాబ్ లోనే. మర్జ్ అంటే ఏం లేదు, కలపడం. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉన్నటువంటి సెల్స్ అన్నిటిని కలిపి సింగిల్ సెల్ గా చేంజ్ చేయడం అన్నమాట. మరి ఈ ఆప్షన్ అనేది డిజేబుల్ లో ఉంది. మనకు ఎప్పుడు ఎనేబుల్ అవుతుందంటే ఒకటి కన్నా ఎక్కువ సెల్స్, అది 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, అప్పుడు మాత్రమే చూడండి ఇది ఎనేబుల్ అయింది ఇక్కడ. సో ఇప్పుడు మనం మర్జ్ సెల్స్ అనేది క్లిక్ చేసాం అనుకోండి, సో చూడండి ఆ సెల్స్ అన్ని కలిపి ఒకే సెల్ గా మారిపోయింది. తర్వాత వీటికి అలైన్మెంట్ మనం కంట్రోల్ ఈ అయినా వాడచ్చు, లేదంటే ఇక్కడే అలైన్మెంట్ గ్రూప్ లో ఈ సెంటర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సెంటర్కి వచ్చేస్తుంది. అగైన్ ఇప్పుడు చూడండి ఇట్లా వర్టికల్ గా ఇదంతా ఒకేసారి మర్జ్ చేయాలనుకున్నాం, సెలెక్ట్ చేసుకున్నాం, మర్జ్ సెల్స్ చూడండి మర్జ్ అయిపోయిందా. తర్వాత ఇక్కడ
2 rows అంటే ఐ మీన్ 3 rows 2 columns మర్జ్ చేయాలనుకున్నాను, మర్జ్ చేశాను. అయితే ఇప్పుడైతే బాగానే ఉంది, కలిపేసినాము. మళ్ళీ దాన్ని విడగొట్టాలా, డివైడ్ చేయాలా. మరి అప్పుడు ఏం చేయాలి? స్ప్లిట్ సెల్స్ అని చూడండి సార్ ఇక్కడ. ఈ స్ప్లిట్ సెల్స్ మీద మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో, అంటే ఏ సెల్ ని మీరు డివైడ్ చేయాలనుకున్నారో ఫస్ట్ అక్కడ మీరు కర్సర్ ఉంచాలా. ఇప్పుడు ఈ స్ప్లిట్ సెల్స్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే చూడండి, నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇక్కడ మనం ఎన్ని కావాలో 1 2 కావాలో అది ఆటోమేటిక్గా ఇక్కడ తీసుకుంది. రోస్ ఎన్ని కావాలా? 1 2 3 కావాలి. మీరు ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే అదే తీసేసుకుంటుంది ఆటోమేటిక్ గా. ఓకే బటన్ ని ప్రెస్ చేసి చూడండి వచ్చినాయి. కాకపోతే ఇక్కడ ఈ లైన్ పక్కకి వెళ్ళిపోయింది. మనం ఆ లైన్ ని పక్కకి కలపాలనుకున్నప్పుడు ఏం లేదు, మీరు ఈ వర్టికల్ లైన్ దగ్గర మౌస్ పాయింటర్ అనేది ఇలాగ ప్లేస్ చేయండి. ప్లేస్ చేస్తే చూడండి, ఇప్పుడు క్లిక్ చేసి డ్రాగ్ చేసినట్టయితే అడ్జస్ట్ అవుతుంది. మరి ఇక్కడ కర్సర్ ఉంచాము, స్ప్లిట్ సెల్స్ అని క్లిక్ చేయండి. మనకు కావాల్సింది ఒకే కాలమే, కాకపోతే రోస్ మాత్రం 1 2 3 4 5 6 7 కావాలి. ఇక్కడ క్లిక్ చేస్తే 7 వచ్చేసింది. రైట్ సార్? దీన్ని కూడా మరి మనం డివైడ్ చేసుకోవచ్చు 4 కాలమ్స్ కి. రోస్ అయితే ఒకటే. మరి వీటినేమో మనం ఏం చేయాలి? ఇలాగా ఒక లైన్ లోకి సెట్ చేసుకోవాలి. ఇలా మరి మర్జ్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసి మర్జ్ చేసుకోవచ్చు. క్లియర్ సార్? ఓకే సార్, క్లియర్ సార్. ఓకే సార్. సో ఇప్పుడు మనము ఈ మొత్తం టేబుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఖాళీ ఉంది నాకు, ఇక్కడ నుంచి ఇదంతా కంటెంట్ ఉంది. మరి కర్సర్ ఏ రోల్ అయితే ఉంచానో అక్కడ నుంచి నాకు సపరేట్ టేబుల్ రావాలా. అంటే ఇప్పుడు ఒకే టేబుల్ ని 2 టేబుల్స్ గా డివైడ్ చేయాలనుకుంటే ఇక్కడ స్ప్లిట్ టేబుల్ అని ఉంది మనకు. సో మీరు ఎక్కడైతే కర్సర్ ఉంచారో, ఏ రోల్ అయితే కర్సర్ ఉంచారో, ఈ స్ప్లిట్ టేబుల్ అని క్లిక్ చేయగానే చూడండి డివైడ్ అయిపోయింది. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తాను, ప్రెస్ చేస్తున్నా, డివైడ్ అయిపోయిందా సార్? మరి సేమ్ లైన్ లోకి రావాలనుకోండి, అంటే కలిసిపోవాలా, అప్పుడు మనం ఏం చేయాలా? అంతే, బ్యాక్ స్పేస్ నొక్కాలా. ఇంకా రైట్ సైడ్ గ్యాప్ ఉంటుంది కాబట్టి డిలీట్ నొక్కితే ఆటోమేటిక్ గా మనకి అది మర్జ్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ. అలాగనే ఇందులో మనం ఈ మర్జ్ సెల్స్ ఇవైతే నేర్చుకున్నాము. ఇక్కడ సెల్ సైజ్ గ్రూప్ అని చూడండి సార్, వీటి గురించి మనం ఒకసారి అయితే తెలుసుకుందాము. ముందుగా ఇప్పుడు నేను మీకు అర్థం అవ్వడానికి ఈ రోని డిలీట్ చేస్తున్నాను, డిలీట్ రో. ఓకే సార్? ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో ఈ కాలంలో చూడండి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని టైప్ చేయకుండా నేను ఊరికి క్యాజువల్ గా ఇలా టైప్ చేస్తున్నా. ఏమవుతుంది? ఇక్కడ టెక్స్ట్ ఎక్స్పాండ్ అవుతూ పోతుంది. సరే, అది అట్లా పక్కన ఉంచితే ఈ కాలంలో టెక్స్ట్ చూడండి మనకు ఇంతవరకు ఉంది. ఈ కాలంలో అయితే టెక్స్ట్ ఇంతవరకు ఉంది. ఈ కాలంలో అంటే ప్రతి ఒక్క కాలంలోనూ టెక్స్ట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఆటోమేటిక్ గా కాలం యొక్క విడ్త్ అడ్జస్ట్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ ఆటో ఫిట్ ఆప్షన్ లోకి వెళ్ళి చూడండి, ఆటో ఫిట్ కంటెంట్స్ అని ఉంది. వీటిని మనం టేబుల్ బిహేవియర్స్ అంటాము. ఈ ఆటో ఫిట్ కంటెంట్స్ లోకి వెళ్ళినట్టయితే చూడండి, టెక్స్ట్ ప్రతి ఒక్క కాలంలోనూ టెక్స్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంది. తర్వాత ఇక్కడ మనకు ఆటో ఫిట్ లోనే ఆటో ఫిట్ విండో అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మరి ఆటో ఫిట్ విండో అంటే ఏమంటే లెఫ్ట్ మార్జిన్ నుంచి రైట్ మార్జిన్ వరకు విండో సైజ్ లో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు మీరు ఆటో ఫిట్ కంటెంట్ అంటే చూడండి, ప్రతి ఒక్క కాలంలోనూ మ్యాటర్ ఎంత వరకు ఉంటే అంతే అడ్జస్ట్ చేసుకుంటుంది ఇలాగా. ఇప్పుడు ఇక్కడ నేను ఏం టైప్ చేస్తున్నాను చూడండి, వితౌట్ స్పేస్ కంటిన్యూగా ఇలాగ టెక్స్ట్ అయితే ఎంటర్ చేస్తున్నా. అది అప్పుడు ఏమవుతుంది? ఆ కాలం బిట్స్ అనేది ఎక్స్పాండ్ అవుతూ పోతుంది. సో నాకు అలాగా కాలం విడ్త్ అనేది ఎక్స్పాండ్ అవ్వకూడదు. మరి అటువంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆటో ఫిట్ అనే ఆప్షన్ లో
ఫిక్స్డ్ కాలం విడ్త్ అని ఉంది. అంటే ఈ కాలం విడ్త్ ఇంతే ఉంది, ఇంకా అది ఫిక్స్ అయిపోవాలా. నేను ఏదైనా టైప్ చేస్తే నెక్స్ట్ లైన్ లోకి రావాలా. ఇప్పుడు ఇక్కడ ఫిక్స్డ్ కాలం విడ్త్ అని ఎంటర్ చేశాను. ఇప్పుడు చూడండి, నేను టైప్ చేస్తే ఆ విడ్త్ ఎండ్ అయిపోగానే నెక్స్ట్ లైన్ కి వస్తుంది, ఎక్స్పాండ్ అవ్వదు. అర్థమైందా సార్? ఓకే. సో వీటిని మనం టేబుల్ యొక్క బిహేవియర్స్ అంటాము. మరి మీరు ఇప్పుడు నేను పక్కకు వచ్చాను, మీరు ఎప్పుడైతే ఇన్సర్ట్ లోకి వెళ్ళి టేబుల్ ఇన్సర్ట్ టేబుల్ అంటారో ఇక్కడ సో మనకు టేబుల్ బిహేవియర్స్ చూడండి, ఇక్కడే ఫిక్స్డ్ కాలం పెడుతుంది, ఆటో ఫిట్ కంటెంట్ ఉంది, ఆటో ఫిట్ విండో అని ఉంది. డిఫాల్ట్ ఫిక్స్డ్ కాలం పెడుతుంది. ఒకవేళ నేను ఆటో ఫిట్ కంటెంట్ అన్నాను అనుకోండి, ఇలా చూడండి ఈ విధంగా వస్తుంది. అగైన్ ఇన్సర్ట్ టేబుల్ లోకి వెళ్తే సో చూడండి ఆటో ఫిట్ విండో అని ఉంది, విండో సైజ్ వచ్చేస్తుంది ఈ విధంగా. సార్ ఇలాగ డిఫాల్ట్ అయితే విండో సైజ్ వస్తుంది, కానీ ఇక్కడ మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇక్కడ ఫిక్స్ కాలం విత్ అందుకే ఆటో అని ఉంది, ఇక్కడ 0.3 పెట్టారనుకోండి ఇలాగ వస్తుంది అనమాట మనకు. రైట్ సార్, ఇది బిహేవియర్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టెడ్ టేబుల్ కే ఈ లేఅవుట్ లో ఇక్కడ మనకు విడ్త్ హైట్ అని చూసారా, అంటే రో హైట్ పెంచుకోవాలనుకోండి, మొత్తం ఎంటైర్ టేబుల్ కావాలనుకుంటే టేబుల్ అంతా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. చూడండి ఇప్పుడు రో హైట్ మీద క్లిక్ చేస్తే రో హైట్ అనేది పెరుగుతుంది, డిక్రీజ్ చేస్తే తగ్గుతుంది. ఇక్కడ మళ్ళీ కాలం విడ్త్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, కాలం విడ్త్ అనేది ఇలా పెరుగుతుంది, కాలం విడ్త్ కావాలనుకుంటే తగ్గుతుంది మనకి. ఓకే, లేదా మీరే మౌస్ తో మాన్యువల్ గా చూడండి, ఇక్కడ మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే వర్టికల్ లైన్ దగ్గర ఇలా ప్లస్ సింబల్ వస్తుంది, పట్టుకొని మీరు లాగొచ్చు ఈ విధంగా. రో హైట్ అంతే, హారిజంటల్ లైన్ దగ్గర ప్లేస్ చేస్తే ఇలా రో హైట్ అనేది పెరుగుతుంది మాన్యువల్ గా. ఇప్పుడు నేను ఈ రోకి ఒక హైట్ ఇచ్చాను, ఈ రోకి ఒక హైట్ ఇచ్చాను, తర్వాత ఈ రోకి ఒక రకంగా హైట్ ఇచ్చాను. అయితే ఎంటైర్ టేబుల్లో రో హైట్స్ అనేది డిఫరెంట్ ఉంది. అలా రో హైట్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఇందులో రో హైట్ అనేది అన్నింటికి ఈక్వల్ గా రావాలనుకున్నప్పుడు డిస్ట్రిబ్యూట్ రోస్ ఈవెన్లీ అని చూడండి. ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చూడండి రో హైట్ అంతా ఈవెన్ గా మనకు డిస్ట్రిబ్యూట్ అయిపోయింది, చూసారా. కాలం విడ్త్, ఇప్పుడు ఈ కాలంకి ఒక విడ్త్ ఇచ్చాను, ఈ కాలంకి వచ్చేసి ఒక విడ్త్ ఇచ్చాను. ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ అంటే చూడండి అన్నింటికి ఈవెన్ గా కాలం విడ్త్ అనేది వచ్చేస్తుంది. ఇవి సో మనకు విడ్త్ హైట్ మనం పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి సార్. రైట్ సార్? సో ఇప్పుడు ఇక్కడ ఈ టేబుల్ లోపల సో చూడండి ఈ ఫీల్డ్ నేమ్స్ కి మనం ఏం చేసుకోవచ్చు అంటే టెక్స్ట్ డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ డైరెక్షన్ అని ఉంది, అలైన్మెంట్ గ్రూప్ లో క్లిక్ చేసి చూడండి టెక్స్ట్ డైరెక్షన్ మారింది, ఇక్కడ అలైన్మెంట్స్ కూడా చేంజ్ అయినాయి ఇందులో. రైట్ సార్? ఇక్కడ ఈ అలైన్మెంట్స్ లో మీకు వర్టికల్ అలైన్మెంట్ ప్లస్ హారిజంటల్ అలైన్మెంట్ రెండు మిక్స్ అయి ఉంటాయి. హారిజంటల్ అలైన్మెంట్ లెఫ్ట్, సెంటర్, రైట్ వస్తుంది. వర్టికల్ అలైన్మెంట్ అయితే టాప్, బాటమ్, సెంటర్ వస్తుంది సార్. ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు టెక్స్ట్ ఈ రో హైట్ పెంచాం కదా, టాప్ లో ఉంది కదా, చూడండి బాటమ్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే బాటమ్ లో లెఫ్ట్ సైడ్ వచ్చింది, బాటమ్ రైట్ అని క్లిక్ చేస్తే బాటమ్ లో రైట్ సైడ్ వస్తుంది. తర్వాత మళ్ళీ మనం సో హలో సార్. సార్ ఇప్పుడు ఇక్కడ చూడండి
సో టాప్ అలైన్మెంట్ లెఫ్ట్, టాప్ అలైన్మెంట్ రైట్, టాప్ అలైన్మెంట్ సెంటర్. వర్టికల్ గా నాకు సెంటర్ లో ఉండాలి, హారిజంటల్ గా సెంటర్ లో ఉండాలి అనుకున్నప్పుడు ఇది వాడతాం మనం. ఇదన్నా ఇప్పుడు మనం ఈ అలైన్మెంట్స్ ఇవి నేర్చుకున్నాం కదా. సో ఈ టేబుల్ అయితే నేను డిలీట్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ టేబుల్ అనేది మీకు డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఏంటంటే ఇప్పుడు ఇన్సర్ట్ లోకి వెళ్ళి టేబుల్, మీరు మౌస్ తోనే ఇలాగైనా డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఇన్సర్ట్ టేబుల్ లోకి వెళ్ళి 4 కాలమ్స్ తీసుకున్నాము, 2 రోస్ తీసుకున్నాం. ఓకే అన్నాను. ఇక్కడ సీరియల్ నంబర్ ట్యాబ్ ప్రెస్ చేశాను, నేమ్, లేదంటే ఇక్కడ ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్ అని టైప్ చేసాం. ఇక్కడ పీరియడ్ టైప్ చేసి సీరియల్ ఎంప్లాయీ నంబర్ 101. సో ఇక్కడ సంథింగ్ ఎంటర్ చేసి పీరియడ్ 01/02/2020 31st 12/2099 నెక్స్ట్ 102 ఈ విధంగా సో ఎంటర్ చేసుకుంటూ వచ్చాను నేను. ఓకే, ఇప్పుడు మరి ఈ ఫార్మాట్ గానే మీరు చూసినట్టయితే చూడండి, ఈ పీరియడ్ అనేది, ఈ పీరియడ్ కింద ఇంకోటి సార్, మీరు ట్యాప్ ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ లేఅవుట్ లోకి వెళ్ళి ఇన్సర్ట్ బిలో అన్నారు అనుకోండి, ఇంకొక రో వచ్చింది. ఇక్కడ మనకు కావాల్సింది ఫ్రమ్ టు. ఓకే సార్, ఈ ఫ్రమ్ టు దేనికి సంబంధించినటువంటి పీరియడ్. అప్పుడు ఏం చేస్తాను, ఈ 2 సెల్స్ ని సెలెక్ట్ చేసుకుని మర్జ్ చేస్తాను, అలైన్మెంట్ సెంటర్ కొట్టాను. మనకు టెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, మరి ఇవన్నీ వేస్ట్ కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే మర్జ్ చేసేటప్పుడు అన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఒకవేళ మర్జ్ చేశారనుకోండి ఇలాగ డివైడ్ అయిపోతాయి. కాబట్టి అండు చేసి ఇండివిజువల్ గా వర్టికల్ గా మీరు మర్జ్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి. అప్పుడు మనకి ఏమవుతుంది, హారిజంటల్ గా సెంటర్ పెట్టుకోవచ్చు, వర్టికల్ గా సెంటర్ పెట్టుకోవచ్చు. రైట్ సార్. సో ఇక్కడ కూడా సేమ్ హారిజంటల్ సెంటర్ దెన్ వర్టికల్ సెంటర్ ఇలాగా. సో వీటిని సెలెక్ట్ చేసుకుని మనం బోల్డ్ పెట్టుకుంటాము కంట్రోల్ బి వాడి. ఇట్లాంటి ఫార్మాట్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు ఇదే ప్రొసీజర్ లో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇన్సర్ట్ లోకి వెళ్ళి టేబుల్, ఇన్సర్ట్ టేబుల్లో ఒక 11 కాలమ్స్ తీసుకున్నాను, 2 రోస్ తీసుకొని ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి సీరియల్ నంబర్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, వీడికేమో ఇక్కడ క్లాస్ అని టైప్ చేస్తున్నాను, తర్వాత సబ్జెక్ట్స్ అని టైప్ చేశాను. ఇక్కడ ట్యాబ్ యూజ్ చేసేసి ఇందులో ఇక్కడ నుంచి కింద తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇక్కడ పైన టోటల్, యావరేజ్. ఇంకా మీరు ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే లేఅవుట్ లోకి వెళ్ళేసి ఇన్సర్ట్ కాలమ్ టు ది రైట్, రిజల్ట్ టైప్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ పైన వచ్చేసి ఏం చేస్తాను, స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ అని టైప్ చేసి, ఇప్పుడు ఇక నేను చేసింది ఏమంటే చూడండి సార్, అన్ని సెలెక్ట్ చేసుకుంటాను, మర్జ్ సెల్స్, హారిజంటల్ సెంటర్. ఈ సబ్జెక్ట్స్ ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే దీనికి సంబంధించినవి కాబట్టి మర్జ్ సెల్స్ వాడాము, అలైన్మెంట్ సెంటర్. ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేస్తున్నా, మనం టైప్ చేసేది ఇక్కడ నుంచి సీరియల్ నెంబర్ 1 చూడండి టైప్ చేస్తాము. ఓకే, వాల్యూస్ అనేది ఇక్కడ నుంచి ఎంటర్ చేసుకుంటాం. మరి ఇవన్నీ వేస్ట్ కదా, సెలెక్ట్ చేసుకుని వర్టికల్ 1 by 1 మర్జ్ చేసుకోవాలి. ఇలాగా చూడండి, సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మర్జ్ చేసుకోవాలి. మర్జ్ సెల్స్, తర్వాత మర్జ్ సెల్స్, మర్జ్ సెల్స్. వీటన్నింటినీ హారిజంటల్ గా సెంటర్ చూడండి, వర్టికల్ గా సెంటర్ అంటే ఈ విధంగా మనకు అలైన్మెంట్ సెంటర్ లో వచ్చేస్తాయి. తర్వాత సెలెక్ట్ చేసుకున్నాం వీటిని, హారిజంటల్ సెంటర్, వర్టికల్ గా సెంటర్ పెట్టేసుకున్నాము. బోల్డ్ కావాలనుకుంటే మనం బోల్డ్ పెట్టుకోవచ్చు, కంట్రోల్ బి. ఇక్కడ టైటిల్ కి ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, ఒక్కొక్క ఫీల్డ్ కి ఒక్కొక్క కలర్, హోమ్ లోకి వెళ్ళి షేడింగ్ కలర్ ఉంటుంది చూడండి, ఒక్కొక్క ఫీల్డ్ కి ఒక్కొక్క కలర్ అనేది
ఇలా అట్రాక్షన్ గా పెట్టుకోవచ్చు మనం ఎస్ సార్ ఈ విధంగా. హోమ్లోకి వెళ్ళి దీనికి ఇది ఈ ఫీల్డ్కి ఇది దీని తర్వాత ఈ ఫీల్డ్కి వచ్చేసి ఇట్లా అలా 1 by 1 అక్కడ కర్సర్ పెడితే చాలా సార్ కర్సర్ ఉంచితే చాలు. ఆ సెల్ కంతా ఓకే అది ఏమవుతుందంటే ఫిల్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఇందులోకి వెళ్ళి. ఓకే సార్ సో ఇదే విధంగా సో మనమైతే సెట్ చేసుకోవచ్చు సార్ ఈజీగా సింపుల్ మెథడ్లో. చూడండి మరి ఇక్కడ మనం ఒక్క నిమిషం ఇది కలర్ చేంజ్ చేద్దాం సార్. తర్వాత దీనికి ఒక కలర్ చేంజ్ చేస్తాం. మరి మనం ఈజీ మెథడ్లో నేర్చుకుంది ఏంటి అని అంటే ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళి మర్జ్ సెల్స్, స్ప్లిట్ సెల్స్, స్ప్లిట్ టేబుల్, ఈ అలైన్మెంట్స్, రోస్ని కాలమ్స్ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి ఇవన్నీ వచ్చినాయంటే ఈ టైప్ ఆఫ్ టేబుల్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇందులో ఏమైనా సార్ చూపించాను కదా ఇప్పుడు మీకు. ఓకే సార్ అలాగే సార్. సో మీరు ఇలాగ అయితే ప్రాక్టీస్ చేయండి. ఈ ఎక్సర్సైజెస్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియోని అయితే రిపీట్ చేసుకోవచ్చు. ఓకే సార్ ఓకే సార్. ఓకే సార్ థ్యాంక్ యూ సార్.